అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా బ్లౌజ్ మెయిన్ క్లాత్ చూడండి, ఇలా వర్క్ వచ్చి బ్యాక్ సైడ్ డిజైన్ వస్తే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ మధ్యలో పెద్దగా ఫ్లవర్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్ వచ్చేసి మనకు ఈపు భాగానికి వచ్చే విధంగా వేసుకోవాలండి. ఇలా మధ్యలోకి క్లాత్ను ఫోల్డింగ్ చేసేసి చూడండి, లైనింగ్కు మనకు ఇక్కడ ఈపు భాగం అనేది ఈ ఫ్లవర్ దగ్గర సరిపోయే విధంగా చూసుకొని వేసుకోవాలండి. ఇంకా కింది వైపు మనకు ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నా కటింగ్ చేసేస్తే ఏం పర్వాలేదండి. నాకు మెయిన్ బ్లౌజుకు సెట్ అయ్యే విధంగా చూసుకొని నీట్గా ఈ విధంగా అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేశానండి. ఇలా ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. నేనే ఇలా చేశానా లేదా టైలర్స్ అందరు ఇలా చేస్తారా, ఎప్పుడన్నా ఇలా పొరపాటు జరుగుతుందా? నాతో అయితే ఈరోజు పొరపాటు అయితే జరిగిందండి. నేను బ్లౌజు మామూలుగా డైలీ వేర్ శారీని ఈ కస్టమర్దే ఉందండి. అయితే నేను డైలీ వేర్ శారీకి కొలుచుకొని బ్లౌజ్ పీస్ అనేది మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకున్నానండి. తీరా చూస్తే హ్యాండ్ ఇంకా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసరికి ఫ్రంట్ పార్ట్కి అస్సలు క్లాత్ అనేది లేదండి. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లాత్ అనేది అస్సలు లేదు, చూసారా? ఇంకా హ్యాండ్ని కటింగ్ చేసిన తర్వాత మీరు చూడండి, అస్సలు క్లాత్ అనేది లేదండి. ఇంకా నాకు అస్సలు టెన్షన్ మొదలైపోయింది. ఇంకా మళ్ళీ బ్లౌజు శారీలో ఎలా కట్ చేస్తామండి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా? ఇంకా నాకైతే ఇంకా దిక్కు తెలియలేదు. కాసేపు మైండ్ అనేది పని చేయలేదండి, ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా ఈ పీసులే మిగిలాయి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను హ్యాండ్ని అసలు ఈ హ్యాండ్ని నాకు ఎల్బో హ్యాండ్ మోచేయి వరకు అయితే వస్తాయండి. ఈ విధంగా ఫ్లవర్స్ని మధ్యలోకి ఒక చూడండి, ఒక హ్యాండ్కి వచ్చేసి చాలా ఎక్కువ క్లాత్ ఇచ్చాడు. హ్యాండ్ లూజ్ వైపు ఒక హ్యాండ్కి వచ్చేసి చాలా తక్కువ క్లాత్ ఇచ్చాడు. ఇలా వస్తాయండి ఒక్కొక్కసారి అయితే. అస్సలు దిమ్మ తిరిగినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. అసలు మనం కటింగ్ చేయడం అలానో లేదంటే మన టైం అలా ఉంటుందో తెలియదు. ఇంకా ఈ విధంగా హ్యాండ్ని కటింగ్ చేసిన తర్వాత చూడండి, అస్సలు ఇక్కడ క్లాత్ అనేది లేదు. ఇంకా నేను ఎలా కుట్టాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తానండి. షార్ట్ వీడియో అయినా పెడతాను, చూసారా? ఈ విధంగా నేను పొరపాటు అయితే చేసి